ఒలింపిక్స్‌కి ఎందుకంత క్రేజ్ అంటే కొన్ని అన్‌బిలీవబుల్ టాలెంట్‌ని, మూవ్‌మెంట్‌ని చూసే అవకాశం దక్కుతుంది. అలాంటి టాలెంట్ ప్లేయర్ ఒలింపిక్స్‌లో కనిపించాడు. మీరు ఒలింపిక్స్ ఆడాలంటే పెద్ద పెద్ద గాగుల్స్‌తో కూడిన స్పెక్స్, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలేమో. నేను మాత్రం జస్ట్ హ్యాంగర్‌కున్న షర్ట్ వేసుకుంటే చాలు అన్నట్టుగా వచ్చాడు ఈ 51 ఏళ్ల టర్కిష్ షూటర్ యూసఫ్ డికేట్. అచ్చం జేమ్స్ బాండ్ సినిమాలో హీరో మాదిరి అనుకోండి. సింపుల్ అండ్ స్టైలిష్ ఫ్యాక్ట్‌తో ఒక చెయ్యిని పాకెట్లో పెట్టేసి జస్ట్ అలా షూట్ చేసి సిల్వర్ మెడల్ గెలిచాడు. ఈ సంఘటన చూస్తే ఒక డైలాగ్ చెప్పొచ్చు. ఎప్పుడు వచ్చామన్నది కదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదని మహేష్ బాబు చెప్తారు పోకిరిలో. కానీ అది టర్కిష్ ప్లేయర్ వర్షన్ చెప్పాలంటే ఎలా వచ్చామన్నది కదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదని. అలా దించాడు, మెడలో వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంటే ఒకటి చెప్పొచ్చు, కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అంటే ఇదేనేమో. ఇదంతా చూసింది ఇంటర్నెట్ షేక్ అవుతుంది. ఇంకా నిజంగా చెప్పాలంటే సింపుల్గా వచ్చాడు, సిల్వర్ కొట్టేశాడు. ఒలింపిక్స్ అంటే టాలెంటే కాదు కదా, కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా ఉంటాయని చెప్పే కదా. అదేనండి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అందులోనూ ప్యారిస్, మంచి రొమాంటిక్ నగరం. ఆ మాత్రం రొమాన్స్ ఉండదా ఏంటి? అందుకే ఈ చైనా వాళ్ళు ఒక బ్యూటిఫుల్ మూమెంట్ని క్రియేట్ చేశారు. వాళ్ళు ఏం చేసినా కొత్తగా ఉంటుంది కదా. అయితే ఇది చూడండి. చైనాకు చెందిన బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ లియూ చాన్ అదే చైనాకు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ హాంగ్యూ చాంగ్కి అందరి ముందు ప్రపోజ్ చేశాడు. వీరిద్దరు కలిసి బ్యాడ్మింటన్ మిక్స్డ్ ఆడారు. అలా గోల్డ్ మెడల్ కొట్టారో లేదో ఇలా లవ్లో పడ్డారు. అలాగే అర్జెంటీనా హ్యాండ్బాల్ స్టార్ ప్లేయర్ ఫ్యాబ్లో ఉన్నాడు కదండి, ఇతను కూడా మామూలుడు కాదు, ఇతను కూడా మంచి రొమాంటిక్ ఫీలోనే. అదే దేశం చెందిన హాకీ ప్లేయర్ మ్యారిల్లా పిల్లర్తో లవ్లో పడ్డాడు. ఆమెను కూడా అక్కడే లవ్ ప్రపోజ్ చేశాడు. ఒలింపిక్స్ అంటే టాలెంట్ మూమెంటే కాదు కదా, కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయి. అయితే ఈజిప్ట్కి చెందిన అఫేజ్ అనే మహిళ 7 నెలల గర్భవతి అయినా కూడా ఫెన్సింగ్ అనే గేము ఆడటానికి ఆమె ప్యారిస్ వచ్చింది, అక్కడ పార్టిసిపేట్ చేసింది. 7 నెలల గర్భవతి అంటే మామూలు విషయమా? చూడండి, 7 నెలల గర్భవతి అయినా కూడా ఆమె పార్టిసిపేట్ చేసిందంటే ఆమె గేమ్ అంటే ఎంత ఇంట్రెస్ట్. లేడీస్ బాక్సింగ్ 60 కేజీలో ఒక పెద్ద వివాదం నడిచింది. అదే బాక్సింగ్ జెండర్ కంట్రవర్సీ. ఇటలీకి చెందిన యాంజెలియా అల్జీరియాకి చెందిన ఖలీఫా చేతిలో కేవలం 46 సెకండ్లు ఓడిపోయింది. ఆ తర్వాత అల్జీరియా చెందిన ఖలీఫా అసలు అమ్మాయే కాదని, ఆమె ఎలా మహిళా బాక్సింగ్లో పార్టిసిపేట్ చేస్తానని ఒక వేద నడిచింది. ఈ ఖలీఫాకి XY క్రోమోజోమ్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆమె అసలు లేడీస్గా గుర్తించడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇంతకుముందు వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రకటించింది. సో అదొక వేద నడిచింది. ఇంకా అలాగే మన ఇండియాకి వస్తే మన వాళ్ళు ఇప్పటివరకు 3 పథకాలు సాధించారు. ఇంకొక వారంలో ప్యారిస్ ఒలింపిక్స్ ముగిపోతున్నాయి. సో మనకు ఎన్ని పథకాలు వస్తాయో ఒకసారి వేచి చూడాలి. సరే, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.